అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రియమైన వారులారా, ప్రకటన గ్రంథాన్ని మనము క్రిస్మస్ ముందు వరకు కూడా, డిసెంబర్ వరకు కూడా మనము ధ్యానం చేసుకున్నాం. దాదాపుగా 5-6 మాసాల నుంచి మనము ధ్యానం చేసుకున్నాం. ధ్యానం చేస్తూ మధ్యలో మనము ఆ డిసెంబర్ మాసము, జనవరి మాసములలో ఈ 2 నెలలు మనము వాటిని ప్రక్కన పెట్టాం. ఎందుకంటే పండగ సీజన్లోకి మనం ప్రవేశించాం కాబట్టి, క్రిస్మస్ దినాల్లోకి మనం వెళ్ళాం కాబట్టి, మనము ఆ క్రిస్మస్కి సంబంధించినటువంటి వర్తమానాలు మనము వింటూ ఉన్నాం. తిరిగి మరలా మనము ఈ యొక్క లేఖన భాగములలో వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథము ఎక్కడైతే మనము ఆపివేశామో ఆ మాటలు తిరిగి మనం ప్రారంభించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినమున ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో మనము కూర్చొని ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనము వినడానికి సిద్ధంగా ఉన్నాం. అనేక దినాల క్రితము మనము ధ్యానం చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథము అనగా ఇదేంటంటే, ఇది ప్రవచన గ్రంథం అని మనము ధ్యానం చేసుకున్నాం. ఈ ప్రవచన గ్రంథాన్ని దేవుడు తన శిష్యులలో చివరిగా మరణించినటువంటి యోహాను గారితోటి దేవుడు మాట్లాడిన గ్రంథము, ఆయనకు మర్మాలు చూపించిన గ్రంథము. ఆ యొక్క యోహానుతో దేవుడు ప్రతిదీ చాలా స్పష్టంగా ఈ భూమి మీద తాను రాబోతున్నటువంటి దినాల్లో సంభవింపబోతున్నటువంటి సంఘటనలు చాలా స్పష్టంగా చూపించాడు. చాలా స్పష్టంగా చూపించడమే కాదు, కానీ వాటిని వ్రాసాడు. వాటిని వ్రాసి ఈ లోకానికి అందించమన్నాడు. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథము యొక్క రచయిత ఎవరు అనంటే, ఆత్మతో నింపబడినటువంటి యోహాను, వ్రాయించినవాడు ఆత్మపూర్ణుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుడు, చూపించినవాడు కూడా సర్వోన్నతుడైన దేవుడు. మనం ఇదంతా కూడా ఇంట్రడక్షన్లో మనము చూసాం. మరలా ఈ దినమున దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఈ మాటలు ధ్యానం చేయబోతున్నాం. దయచేసి ఈ గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని మనము వినడానికి సిద్ధపాటు కలిగి జీవించాలి. ఈ యొక్క ధ్యానం చేస్తున్నటువంటి మర్మము మన ఆత్మీయ జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రైస్తవ విశ్వాసి సిద్ధపాటుకు ఈ యొక్క గ్రంథము ఎంతగానో సిద్ధపడుతూ ఉంది. అయితే సిద్ధపాటు కలిగిస్తూ ఉంది. అయితే చాలామంది ప్రకటన గ్రంథము ధ్యానం చేయాలన్నా, ప్రకటన గ్రంథము వినాలన్నా కానీ భయపడుతూ ఉంటారు. ఎందుకో తెలియదు, కానీ నేనైతే దేవుని సన్నిధిలో ఈ ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి దేవా జ్ఞానమును దయచేయమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మీ మధ్యలో అద్భుత రీతిగా ఈ గ్రంథములోని 9 అధ్యాయాలు మనము గత 6 మాసాల నుంచి ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. అయితే ఈ సమయంలో 10వ అధ్యాయములో మొదటి 4 మాటలను ఈ దినమున మనము మాట్లాడుకోబోతున్నాం. ఈ మాటల్లో ఉన్నటువంటి మర్మాలు మనకి అర్థమవ్వాలి అనంటే, మనము దానికి ముందుగా రచయిత గురించి, వ్రాయించిన వారి గురించి, వ్రాయించిన ప్రదేశము గురించి, వ్రాయించినటువంటి సందర్భము గురించి మనము తెలుసుకోవాలి. ఈ రాసినటువంటి రచయిత ప్రశాంతంగా పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు, ప్రశాంతంగా తను ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యము కాదు ఇది. ఆయన శ్రమలో ఉన్నప్పుడు, అనగా ఆయన బంధించబడి మనుషులెవరూ లేకుండా ఒంటరిగా తీసుకెళ్ళి పద్మాసు అనేటువంటి ఒక దీవిలో పడవేసిన తర్వాత దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. అనగా ఒక విశ్వాసి శ్రమల్లో ఉన్నప్పుడు, ఒక విశ్వాసి దేవుని నిమిత్తము వేదన భరించడానికి సిద్ధపడినప్పుడు, ఒక విశ్వాసి దేవుని నిమిత్తము తన ప్రాణ త్యాగము చేయడానికి సైతము సిద్ధపడినప్పుడు దేవుడు అనేక మర్మాలు బయలుపరుస్తాడని ఇందు ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే వాస్తవంగా ఆ పద్మాసు ద్వీపములో యోహానును వేసినప్పుడు యోహాను బాధపడి ఉంటాడు, యోహాను వేదన పడి ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా పౌలు గారు, శీల, తర్వాత పేతురు గారు, ఇటువంటి వారందరినీ కూడా లోకల్గా ఉన్నటువంటి జైళ్ళలో వేశారు కదా. ఆ జైళ్ళలో వేసినప్పుడు వారు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా వారందరినీ కూడా దేవుడు విడిపించాడు, చెరసాల బ్రద్దలు చేశాడు. ఇప్పుడు దేవుణ్ణి మనము ఏమనుకోవాలి? ఈ ప్రజల్ని విడిపించినట్లుగా యోహాన్ని ఎందుకు విడిపించలేదు అని ఒకవేళ ఆదిమ సంఘము, ఆ దినాల్లో జీవిస్తున్న క్రైస్తవులు అనుకోలేదు. వారు ప్రార్థించారు.
యోహాను పరిస్థితిని బట్టి సంఘము ప్రార్థించింది. ఇప్పుడు యోహాను కొరకు దేవుడే ఈ లోకానికి తన రెండవ రాకడలో సంభవింపబోతున్నటువంటి సంఘటనలు బయలుపరిచాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎంత అద్భుతాలు చేసే దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. ఏదైనా మన జీవితాల్లో చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సంఘమైతే ఎలా ఎదురు చూస్తూ ఉండొచ్చు? పౌలు గారు ఎలాగొచ్చాడో బయటికి అలా రావచ్చేమో, పేతురు గారు ఎలా బయటకు వచ్చాడో అలా రావచ్చేమో అని అనుకుంటూ ఉన్నారు. సంఘానికి ఉన్నటువంటి భారము, ఆ దినాల్లో జీవిస్తున్నటువంటి క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి భారం ఏంటంటే, ఉండే ఒకే ఒక శిష్యుడు ఆయనతో పాటు జీవించినటువంటి ఒక మంచి సాక్షి ఎక్కడ మానవుల మధ్య ఉండకుండా ఎక్కడో పద్మాసు ద్వీపము, అదొక ద్వీపము. ఆ ద్వీపము దాని గురించి మీకు నేను చరిత్ర చాలా ఎవిడెన్స్ మీకు ఇచ్చాను నేను. అది ఏ దేశంలో ఉంది, ఆ దేశము నుంచి సముద్రములో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ దీవి వస్తూ ఉంది, ఆ దీవి యొక్క పొడవు వెడల్పు ఎలాంటిది, ఆ దీవికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను ఇంట్రడక్షన్లో ఇచ్చాను. అయితే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది, సంఘము వేదనతో ఉంది. కానీ దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడు. యోహాను పట్టబడడం, యోహాను పద్మాసు ద్వీపానికి రావడం దేవునికి ఎంతైనా ఆనందకరము. ఎందుకనంటే ఇప్పుడు దేవుడు తన ప్రణాళిక, దేవుడు ఈ భూలోకానికి సంభవింపబోతున్నటువంటి సంఘటనలు అనేకము యోహానికి చూపించాలనుకున్నాడు. అనేకాన్ని దేవుడు చూపించి, వ్రాయించి, ముద్ర వేసి, లిఖించి సంఘానికి, లోకానికి అందించడానికి దేవుని ప్రణాళిక అది. కానీ యోహాను కూడా అనుకోలేదు, అది సంఘం అనుకోలేదు, క్రైస్తవులు అనుకోలేదు. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒక వ్యక్తిని దేవుడు ఒక ప్రాంతానికి తీసుకెళ్తున్నాడంటే, ఒక ప్రాంతంలో ఒక సంఘ విశ్వాసి నివాసం ఉంటున్నాడంటే అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము. మనం అనుకుంటూ ఉంటాం అనేక సార్లు, యోహాన్ గారు కూడా అనుకొని ఉండవచ్చు, ఏంటంటే ప్రభా వాళ్ళందరూ కూడా మిగతా 11 మంది కూడా ఇలా శిక్షించబడ్డారు కదా, నేను కూడా నా ప్రజల మధ్య అలా శిక్షించబడి ఉంటే నా సాక్ష్యము వేరేగా ఉండేదేమో. నేను ఒంటరివాడిగా ఈ పద్మాసు ద్వీపంలో విడిచిపెట్టబడ్డాను. ఫుడ్ ఉండదు, ఏముండదు, భయంకరమైన పాములు, తేళ్ళు ఈ ప్రాంతంలో నివాసం చేస్తాయి. మనిషి సంచారం అనేది ఆ ద్వీపములో ఎక్కడా ఉండదు. ప్రభు ఏంటి అని యోహాను అయితే ప్రభువుని అడగలేదు. యోహాను దేవుని చిత్తానికి లోబడ్డాడు, పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఒకానొక దినమున దేవుడు యోహానుతో మాట్లాడడానికి డిసైడ్ అయ్యాడు. ఏమని మాట్లాడాలని దేవుని ఉద్దేశము? దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ లోకానికి నా రాకడకు ముందుగా సంభవింపబోయేటువంటి సంఘటనలు నీ ద్వారా నేను అందించబోతున్నాను. లోకానికేనంటే యూదులకైనా, ఇశ్రాయేలీ జాతికైనా, అన్యులకైనా, ప్రపంచము నలుదిశలలో ఆయన రాకడకు ముందుగా జరగబోయేటువంటి సంభవాలు, ఆయన రాకడ ముందుగా జరగబోయేటువంటి సంఘటనలకు ఒక సాక్షిగా యోహాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. ఆ సంగతి సంఘానికి తెలియదు, విశ్వాసులకు తెలియదు, యోహానికి కూడా తెలియదు. అయితే దేవునికి తెలుసు. మన జీవితాల్లో అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు నేను ఒక్కడనే ఇక్కడే ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఇక్కడే ఉన్నానే, ఈ ప్రాంత వాసులం మేము కాదే, మేము ఈ ప్రాంతానికి వచ్చామే, ఎందుకు వచ్చాము అనంటే దేవుని ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనము కనుగొనాలి. ఇప్పుడు యోహాను కూడా ఆ ఉద్దేశాన్ని కనుగొనడానికి రాలేదు, కానీ శిక్షను అనుభవించడానికి వచ్చాడు. అయితే దేవుడు యోహాను శిక్షను అనుభవించడానికి లోకపరంగా పద్మాసు ద్వీపానికి వస్తే, దేవుడు ఈ లోకము అనుభవించబోయేటువంటి శ్రమలు, కష్టాలు, ఈ లోకానికి సంభవింపబోయేటువంటి శోధనల నుంచి తప్పించడానికి దేవుడు యోహాన్ని వాడుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రియమైన వారలారా, మన యొక్క ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు మధ్య ఎంత భేదం ఉందండి. నిజంగా మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనం ఆలోచిస్తే ఈ పరిధి గురించే మనం ఆలోచిస్తాం. దేవుడు ఆలోచిస్తే నీ పరిధి దేవుడు విస్తరింపజేస్తాడు. 12 మంది శిష్యుల్లో ఒకే ఒక్క శిష్యుడు
దేవుని యొక్క రెండవ రాకడ గురించి ప్రకటించాడు. దేవుని రాకడ గురించి ప్రపంచానికి బయలుపరిచాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన వ్రాయలేదు, ఆయన ఏమీ చూడలేదు, దేవుడు చూపించాడు, దేవుడు వ్రాయించాడు, దేవుడు ప్రపంచానికి ఈ గ్రంథాన్ని అందించాడు. అందుకే ఈ దినమున ప్రపంచము వ్యాప్తంగా ఈ గ్రంథము ప్రభావితము చేస్తుందంటే గ్రంథాన్ని పట్టుకోవడానికే భయపడిపోతున్నారు. ఈ పుస్తకం గురించి ప్రస్తావించాలంటేనే భయపడిపోతున్నారు. బైబిల్ గురించి మాట్లాడితే భయపడిపోతున్నారు. బైబిల్ గురించి ఎవరన్నా వారి గ్రామాల్లో ప్రకటించడానికి వెళుతూ ఉంటే సువార్త గురించి సత్యము ఎక్కడ తెలిసిపోతుందో మా వాళ్ళకని అడ్డగించేవారు నేటి దినాల్లో ఎంతోమంది ఉన్నారు. ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. ఆ దినాల్లో వారు పడ్డ శ్రమలు అనేకము సంఘము కొరకు. ఈ దినాల్లో సంఘము పడ్డ శ్రమలు వారిలో 1% కూడా సంఘము శ్రమలు పడట్లా. వాస్తవంగా చెప్పాలంటే సంఘము చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ చేతిలో దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను దేవుడు ఎలా ఉండబోతున్నాయో నీ చేతిలో దేవుడు ఈ గ్రంథము ద్వారా చూపిస్తే నువ్వేమైపోయావు? మోగవాడివైపోయావు. నీ కాళ్లకు బంధాలు వేసుకొని కూర్చొని ఉన్నావు. నీ కాళ్ళతో నడిచి దేవుని సువార్తను ప్రకటించడానికి నువ్వు ఇష్టపడట్లా. నీ నోరు తెరిచి యేసు రక్షకుడని చెప్పడానికి ఇష్టపడట్లా. కానీ యేసు రక్షకుడని నీ కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి నీ నోటితో చెప్తే స్వీకరించడానికి లోకంలో అనేక మంది సిద్ధంగా ఉన్నారు. కానీ చెప్పడానికి నీ నోరేమైపోయింది? చెప్పడానికే విశ్వాసి నోరేమైపోయింది? సిగ్గు. క్రైస్తవులు అనుకుంటారేమో, క్రైస్తవులు ఒక దినమున దేవుని రాజ్యములో ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నటువంటి విశ్వాస వీరులుగా ఉండబోతున్నారు. ఈ దేశాన్ని కాదు, ప్రపంచాన్ని ఏలబోతున్నవారు క్రైస్తవులు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ దినమున అనేక మంది హతసాక్షులైపోతున్నారు, యవన కాలంలో చంపబడుతున్నారు. ఎందుకో తెలుసా? వారి కుటుంబాలను విడిచిపెట్టి ఎందుకు వధించబడుతున్నారు? వారికి మనలాగా ఆశలు లేవా? కోరికలు లేవా? కుటుంబాలతో పాటు ఉండాలని వాళ్ళకి చింత దిగులు ఏం లేదా? వారు ఎందుకు వధించబడుతున్నారంటే వారు ఈ రాజ్యము కొరకు ఆలోచించట్లేదు, కానీ రాబోయేటువంటి ఎప్పుడు వాడబారని రాజ్యం అంట, అది ఎప్పుడు లయం కాని రాజ్యం అంట, ఆకలి తప్పులు లేని రాజ్యం అంట. ఆ రాజ్యములో వారే పరిపాలకులుగా ఉండబోతున్నారు. ఈ దినమున మేము వస్తూ ఇంకొక సేవకుడు కూడా మంచి జ్ఞానము కలిగినటువంటి, మంచి డిబేట్ చేయగలిగినటువంటి, ఆ డిబేట్స్లో పాల్గొంటున్నటువంటి ఒక సేవకుడు కూడా ఈ దినమున చనిపోయినట్లుగా మేము చూసాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నాకు వేదన కలిగింది ఆ మాట వినగానే. మేము మాట్లాడుకుంటూ వస్తున్న కారులో ఏంటంటే, అనేక మంది మన తరఫున, క్రైస్తవ సమాజము తరఫున నిలబడి డిబేట్లు చేయడానికి కానీ, చరిత్ర గురించి మాట్లాడడానికి కానీ, ఇతర గ్రంథాల గురించి వాటిలో ఉన్న లోపాల గురించి మాట్లాడడానికి కానీ, బైబిల్ గ్రంథములో ఉన్న సత్యాలు బోధించడానికి కానీ అనేక మంది జ్ఞానవంతులు నిలబడి మాట్లాడుతున్నారు. ఒక్కొక్క జ్ఞానిని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేసుకుంటున్నాడు. ప్రవీణ్ పగడల గారు చనిపోయారు కదా, హతసాక్షిగా మార్చబడ్డాడు. గంటెల ప్రకాష్ గారు మన ముందున్నాడు, మంచి జ్ఞానము కలిగిన వక్త ఆయన వెళ్ళిపోయాడు. ఇది మన ఇంకొక వక్త వెళ్ళిపోయాడు. మనము చూస్తూ ఉండగానే ఈ లోకంలో అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను వాడుకునే సమయం రాబోతుంది. యోహాన్ని కూడా 11 మందిని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ లోకము 11 మందిని శిష్యుల్ని హతసాక్షుల్ని చేసింది. యోహాను కూడా హతసాక్షిగా మార్చబడ్డానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుని ప్రణాళిక యోహాను పట్ల ఎలా ఉందండి? ఈ లోకానికి జరగబోయేటువంటి సంఘటనలు, సంభవాల గురించి బయలుపరచాలని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి దేవుడు యోహాన్ని తీసుకొని వెళ్ళాడు. అదే యోహాను 100 సంవత్సరాల పైగా జీవించినట్లుగా చరిత్ర మనకి చెప్తూ ఉంది. అయితే ఈ 100 సంవత్సరాలు జీవించినటువంటి యోహాను చేత ఈ లోకానికి దేవుడు ఒక శుభవచనాన్ని పలికించాడు. ఏంటో తెలుసా? శుభవచనము ఏంటండి? ఆయన రాకడా శుభవార్తను ఆయన తెలియపరిచాడు. మొదటి రాకడా శుభవార్తను నువ్వు ఎంజాయ్ చేసావు కదా గత మాసం అంతా కూడా. మొదటి రాకడా శుభవార్తను నువ్వు ఎంజాయ్ చేసావు. రెండవ రాకడా శుభవార్తను కూడా నువ్వు ఎంజాయ్ చేయాలి.
నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఏమని చెప్పాలి? అయ్యా రా ప్రభువా, నేను నీతో కలిసి సంతోషించాలి, నీతో కలిసి యుగ యుగాలు ఈ ప్రపంచాన్ని ఏలాలి, నీతో కలిసి ఈ లోకములో ఉన్నటువంటి దుష్టుల మీద నేను అధికారము చలాయించాలి ప్రభువా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను ప్రభువా. ప్రతి ఆదివారమున మనము సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఆయన రెండవ రాకడ గురించి. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎలా కనిపించాడండి? మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన దీనుడుగా వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఈ లోకానికి రక్షణ ఇచ్చాడు. రెండవ రాకడలో ఎలా వస్తాడు ఆయన? ఇప్పుడు మనల్ని అంటున్నారు కదా, ఏమంటున్నారు క్రైస్తవులు? గొర్రెలు అంటున్నారు కదా. ఎస్, గొర్రెలకు చాలా స్వభావాలు ఉంటాయి. పాపం చెప్పేవాడికి గొర్రె అనే మాట తెలుసు, కానీ ఆ గొర్రెకు ఉండేటువంటి మంచి లక్షణాల గురించి తెలియదు వాడికి. మనము గొర్రెలమే, కానీ రెండవ రాకడలో ఆయనతో పాటు మనం ఏం కాబోతున్నాం? ఆయన ఎలా రాబోతున్నాడు? కొదమ సింహము వలె గర్జించి రాబోతున్నాడు. ఆయన మేఘారూరుడై ఆయన రాబోతున్నాడంట. ఆయన మేఘారూరుడై ఆయనకు ముందుగా దూతలు ఆర్భటిస్తూ బూరలు ఊదుతూ ముద్రలు విప్పబడిన తర్వాత ఆయన ఉగ్రుడై రాబోతున్నాడంట. ఇదంతా ఎప్పుడు జరగబోతుంది? సంఘము ఎత్తబడిన తర్వాత, విశ్వాసి ఎత్తబడిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రపంచం మీదకి రాబోతుంది. సంఘము ఇక్కడ ఉండగా ఈ ఉగ్రత రాదు. సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? 7 సంఘాల గురించి మనం చూసాం కదా. 7 సంఘాల్లో ఉన్నటువంటి లోపాలు చూసాం, సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాలు చూసాం. ఎలాంటి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ఎలా సవరించుకోవాలో కూడా చూసాం. మనం సవరించుకున్నప్పుడు దేవుడు ఎక్కడిస్తానన్నాడు స్థానాన్ని? తనతో పాటు తన ప్రక్కన సింహాసనము ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అయితే ఈ దినమున ప్రియమైన వారలారా, ఆ ఇంట్రడక్షన్ గురించి మరలా గ్యాప్ వచ్చింది కాబట్టి మీతో మాట్లాడాల్సిన పని వచ్చింది. అయితే ఈ దినమున 10వ అధ్యాయంలో ఒక మాట మనము చూద్దాం. చదవబడిన ఈ లేఖన భాగం నుంచి క్లుప్తంగా మనము తెలుసుకోవలసిన విషయాలు చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని. ఆయన ఎలా ఉన్నాడండి? మేఘమును మేఘమును ధరించుకున్నాడంట. రెండవది, ఆయన శిరస్సు మీద ఏముంది? ఇంద్రధనుస్సు ఉందంట. ఆయన ముఖము ఎలా ఉంది? సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఇప్పుడు ఆయన చేతిలో ఏముందో చూద్దామా? విప్పబడి ఉన్న యొక్క చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వేరొక దూత అని ఇక్కడ సంబోధించబడింది. ఈ దూతకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే ఈ దూతకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనంటే, మేఘము అనగా ఇంద్రధనుస్సును ధరించుకుంది, తల మీద ఉంది. రెండవది ఏంది? శిరస్సు మీద ఉన్నది ఇంద్రధనుస్సు. ముఖము సూర్య బింబము వలె ప్రకాశిస్తూ ఉందంట. పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్నటువంటి ఒక పుస్తకము ఉన్నట్లుగా లేఖన భాగము చక్కగా వ్రాయించబడింది. అయితే లాస్ట్లో 4వ అధ్యాయంలో యోహానుతో ఒక స్వరము పలుకుతుంది. ఏమని పలుకుతుంది స్వరం అంటే, 7 ఉరుములు వాటి వాటి శబ్దములను పలికిన తరువాత నేను వ్రాయబోచుండగా వ్రాయవద్దు. ఇంతవరకే వ్రాయి, ఇంతవరకే
నువ్వు ప్రకటించు, ఇంతవరకే రాయి, వాటిని మాత్రం ముద్రించు. అంతేగాని వాటిని ప్రకటించడానికి వీలు లేదు, వ్రాయడానికి వీలు లేదు. యోహాను, అర్థమైందా? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, యోహాను కూడా అక్కడ వాటికి ముద్ర వేసినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ముద్ర వేయబడిన వాటిల్లో ఏముంది? 7 ఉరుములు ముద్ర వేశారు కదా, ఏముంది దీంట్లో? మనకు అవసరం లేదు అది. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథములో ఏదైతే వ్రాయించాడో దాన్ని మాత్రమే మనం తెలుసుకునే జ్ఞానము దేవుడు మనకిచ్చాడు, అర్థమయ్యే జ్ఞానము మాత్రమే దేవుడు మనకిచ్చాడు. అయితే 7 ఉరుముల సంగతి మాత్రం మరుగు పెట్టాడు దేవుడు. కొన్ని విషయాలు మాత్రమే దేవుడు మానవుని జ్ఞానానికి సరిపోయే రీతిగా ప్రకటిస్తాడు, కొన్ని మరుగు చేస్తాడు. ఆ మరుగు చేయబడిన వాటి గురించి మన యొక్క బుర్రలు బద్దలు చేసుకోవలసిన అవసరం లేదు. ఆ మరుగు చేయబడినటువంటి వాటి గురించి మనమేదో దీర్ఘంగా ఆలోచించి ఏమై ఉంటుంది దీని గురించి ఏంటో మనం తెలుసుకుందాం అని మనం అనుకోవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ సమయంలో మరుగు చేయబడిన వాటి గురించి మనం ఆలోచించేదానికి కూడా బయలుపరచబడిన వాటి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మనకి కనిపించబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఇక్కడ ఒక దూత గురించి వ్రాయబడి ఉన్నది. ఆ దూత ఎలాంటి వాడు చూడమ్మా. దానికి ముందు ఒక మాట రాస్తుంది చూడదాన్ని. ఫస్ట్ ఎవరంట? ఆయన బలిష్ఠుడంట దూత. ఆయన బలం ఎలాంటిదో మనం చూస్తున్నాం ఇక్కడ. ఏంటి ఆయన బలము? కుడి పాదం ఎక్కడ పెట్టాడు? సముద్రం మీద పెట్టాడు. ఎడం పాదం ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టాడు. అర్థమవుతుందా మనకి? ఆయన పాదము ఇప్పుడు భూమి అంతా కూడా ఎలా ఉంటుందండి? 3 భాగాలు నీరు, ఒక భాగము భూమి ఉంటుంది కదా. ఆయన కుడి పాదం పెడితే మొత్తం వాటర్ అంతా కవర్ అయిపోయింది, సముద్రం అంతా, నీరంతా కవర్ అయిపోయింది. రెండవ పాదం పెడితే ఏమైపోయింది? భూమి మొత్తం నిండిపోయింది. ఆయన ఎంత బలిష్ఠుడైన వేరొక దూత అంటే ఇంకా దూతలు ఉన్నారు. దానికి ముందు కూడా కొంతమంది దూతలు వచ్చారు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇతడు ఎలాంటి వాడు అంటే మనం చూసినప్పుడు చిన్న పొరపాటు పడతాం మనం. ఏంటంటే ఈయన సూర్యుని ఆ యొక్క ఇంద్రధనస్సును ఆయన శిరస్సు మీద ధరించాడు కదా. కాబట్టి ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది కదా. కాబట్టి ఆయన పాదములు ఎలా ఉన్నాయి? ఆయన పాదములు అగ్ని స్తంభాల్లాగా ఉన్నాయి కదా. చాలామందికి తెలియక దీన్ని ఏమనుకుంటారంటే ఇది యేసుక్రీస్తు వారితో పోలుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ దూతకు ఏ విధమైన సంబంధము లేదు. కాబట్టి మనం మొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దూత కొన్ని యేసుక్రీస్తు క్వాలిటీస్ మనకి చదువుతూ ఉన్నప్పుడు కనబడ్డా కానీ ఈ దూత యేసుక్రీస్తు ప్రభువారు కాదు, అది స్పష్టంగా తెలుసుకోవాలి మనము. ఆ రెండవ విషయం ఏంటంటే వేరొక దూత, బలిష్ఠుడైన వేరొక దూత. అంటే దీనికి ముందు కొంతమంది బలిష్ఠులైన దూతలు మనకి కనబడ్డారు, మనం మాట్లాడుకున్నాం వాళ్ళని. 4 దిక్కుల్లో 4 వాయువులు అలాగే పట్టుకొని ఉన్నారు వాళ్ళు. యూఫ్రటీస్ నది దగ్గర దూతలు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు కూడా 4 ఉన్నారు. వాళ్ళని విడిచిపెడితే 4 దిక్కులు పట్టుకోవడానికి, వాళ్ళని విడిచిపెట్టడానికి భూమి మీదకి మరి ఒక బలమైన దూతను దేవుడు పంపించాడు దానికి ముందుగా. అంటే 4 దిక్కుల్ని మూసేసేటువంటి దూతలే అంత బలమైన దూతలుగా ఉంటే ఆ 4 దిక్కుల మూయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యూఫ్రటీస్ నది మీద ఉన్నటువంటి ఆ దూతలకి ఆర్డర్ చేయడానికి ఇంకొక దూత వచ్చింది. అంటే ఆ దూత ఇంకెంత బలమైన దూత. ఇప్పుడు ఆ దూతల గురించి మనము
గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు బలిష్ఠుడైనటువంటి వేరొక దూత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ దూత ఎలాంటి వాడు అనంటే, ఈ దూత యేసుక్రీస్తు కాదు అని మనకి తెలియపరచబడింది. రెండవది ఏంటంటే, పాత నిబంధన గ్రంథములో యెహోవా దూత అని అనేక సందర్భాల్లో వ్రాయబడి ఉన్నది. అది కూడా మనకి స్పష్టంగా తెలుసు. యెహోవా దూత అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా దూత అంటే పాత నిబంధన గ్రంథము మీరు చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా యెహోవా దూత అని కనబడితే అది యేసుక్రీస్తు వారని మీరు కొండ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ఆయన జన్మించాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన ఎవరో తెలియపరిచాడు. ఆయన స్వార్థను ప్రకటించాడు. ఆయన దేవుని చిత్తానుసారుగా చంపబడ్డాడు, హింసించబడ్డాడు, గాయపరచబడ్డాడు, శిలువ మరణము పొందాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి భద్రం చేయబడింది. ఆయన తిరిగి 3వ దినమున లేచాడు. లేచిన తరువాత అనేకులకు అగపడిన తరువాత వారందరి ముందు నుంచి పరలోకానికి ఆరోహణమై ఇప్పుడు పరలోక సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చున్న తర్వాత ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ దూతకి ఎటువంటి సంబంధము లేదు. ఆయన ఈ భూమి మీదకి రక్షణ ఇవ్వడానికి రాకముందు వరకు కూడా అనేక పర్యాయాలు యెహోవా దూతగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఇప్పుడు ఆయన యెహోవా దూత కాదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి అదుపాజ్ఞల్లో ఉన్నటువంటి దూతల్లో ఒక దూత పంపబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడాడు? పరలోకమందును, భూమి మీదను, భూమి క్రిందను మనం చదువుకున్నాం కదా. పాతాళము కూడా ఆయన్ని స్తుతించిందట. పాతాళములో ఉన్న మృతులు కూడా ఆయన్ని స్తుతించారట. సంఘము స్తుతించింది, పరలోకము స్తుతించింది. ఇప్పుడు టోటల్గా చూస్తే దిక్కులు పిక్కటిల్లేలాగా మనం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూసాం. మనం అది ఆయన్ని స్తుతించే గుంపులో ఎవరున్నారు? భూమి క్రింద ఉన్నటువంటి పాతాళ లోకములో ఉన్నవారు స్తుతించారు, భూమి మీద ఉన్నవారు స్తుతించారు, ఆయనతో ఎత్తబడిన సంఘము స్తుతించింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? పరలోకములో తండ్రి దగ్గర సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి వేరొక దూత గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈయనకి ముందు మరి ఒక దూత మనము చూద్దాం. ఎవరు ఈయన అనంటే 5వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. చూద్దామమ్మా. 2వ వచనం చదువు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందును కానీ, భూమి మీదను కానీ, భూమి క్రిందను కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ప్రియమైన వారలారా, చాలా సంఘటనలు ఈ దినమున మనము చూడబోతూ ఉన్నాం. ఇక్కడ వేరొక బలిష్ఠుడైన దూత కనిపించాడు. ఈ దూతకి లింక్ చేసుకుంటే ఈ దూత ఒక గ్రంథాన్ని పట్టుకొని వచ్చింది. ఆ గ్రంథము ఎవరైనా విప్పగలరా అని యోహాన్ని అడుగుతూ ఉంది. విప్పడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని అంటే యోహాను ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎక్కడా విప్పేవారు లేరు అనగా దూతే వెంటనే చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, యోహాను ఏడవకు, ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు, అర్హుడు ఒకడు ఉన్నాడు, వస్తాడు, విప్పుతాడు, నువ్వు భయపడబాకు అని అన్నప్పుడు ఆ గ్రంథము ఎక్కడ ఉంది? యెహోవా చేతిలో ఉన్న గ్రంథము ఎవరి చేతిలోకి వచ్చింది? దూత చేతిలోకి వచ్చింది. దూత చేతిలో ఉన్న గ్రంథము యేసుక్రీస్తు చేతిలోకి వచ్చింది. యేసుక్రీస్తు చేతిలోకి వచ్చిన గ్రంథము విప్పబడింది. ఇప్పుడు విప్పబడిన గ్రంథము ఎక్కడికి వచ్చింది? వేరొక బలిష్ఠుడైన దూత చేతిలోకి వచ్చింది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో బలిష్ఠుడైన దూత, ఈ దూతకి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎలాంటి బలమైన దూత అంటే యేసుక్రీస్తుతో ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన బలమైన వ్యక్తిగా దేవుడు ఈ లోకానికి
పరిచయం చేయబోతున్నాడు. ఎంత బలమైన వాడంటే మానవ శక్తికి అతీతమైన వాడు, మానవుని యొక్క బలము కంటే కూడా బలమైన వేరొక దూత రాబోతూ ఉన్నాడు. వచ్చాడు, నిలబడ్డాడు. ఆయన కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద మోపాడు. ఆయన ఆర్భటించినప్పుడు ఎలా ఆర్భటించాడంటే దిక్కులు పిక్కటిల్లేలాగా ఆర్భటించాడట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ 3 విషయాలు ఈ దినమున లేదా 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, మేఘమును వస్త్రముగా ధరించుకున్నాడు. రెండవది, ఆయన ముఖము సూర్య బింబము వలె ప్రకాశించింది. మూడవది, దూత పాదాలు చూద్దాం. నాలుగవది, దూత చేతిలో ఉన్న ఆ పుస్తకము గురించి చూద్దాం. మొదటిగా మేఘమును వస్త్రముగా ధరించుకున్నాడు. అయితే ప్రియమైన వారులారా, మేఘమే అతని వస్త్రముగా మార్చబడింది. మేఘమును వస్త్రముగా మార్చుకున్నాడు అనగా మేఘ ధనస్సును ఆయన తన యొక్క శిరస్సు మీద ధరించి ఉన్నాడు. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, మనము చూసినట్లయితే ఆదికాండములో ఈ యొక్క ధనస్సు మనకి కనబడుతుంది. ఈ ధనస్సు ఎలాంటిదంటే నోవహు కాలములో, ఆదికాండం మీరు తీయబాకండి రెఫరెన్స్, ఎందుకనంటే విస్తారంగా మనం మాట్లాడుకోవడానికి సమయము లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు చదివిచ్చానంటే ఒక వచనంతో మీరు తృప్తిపడి వెళ్ళిపోతారు, ఇంకా చదవరు. కాబట్టి మీరు ఆదికాండము 9వ అధ్యాయము 12 నుంచి 17 వరకు కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఈ మేఘధనస్సు అంటే? దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. దేనికి చేశాడు? లోకము ప్రళయముతో చనిపోయిన తర్వాత, లేదా లోకము ప్రళయముతో దేవుని యొక్క ఉగ్రతతో పాడైపోయిన తర్వాత దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఇప్పుడు దేవుడు ఈ దూతను పంపించాడంటే సంఘము ఎత్తబడింది. సిద్ధపాటు కలిగినటువంటి విశ్వాసులు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండబోతున్నారు. కాబట్టి ఈ దూత వచ్చి ఏమని ప్రకటించబోతున్నాడంటే దేవునితో మరలా ఒక అవకాశాన్ని కల్పించబోతూ ఉన్నాడు. నోవహు ఆ ఓడ తయారు చేస్తూ ఉన్నంత కాలము స్వార్థను ప్రకటించాడు కదా. ప్రకటించిన తర్వాత ఆయన్ని హేళన చేశారు. హేళన చేసిన తర్వాత ఇప్పుడు సువార్త ప్రకటించినటువంటి నోవహుతో దేవుడే చెప్పాడు, చాలు చాలు నోవహు, ఇంక చెప్పొద్దు వాళ్ళకి, ఆపి. ఇప్పుడు ఓడ సిద్ధమైంది, నా ప్రణాళిక సిద్ధమైంది, ఎక్కినవాడు వస్తాడు, లేదా నేను చెప్పిన వాటిని సిద్ధపరిచి లోపలికి ఎక్కే అన్నాడు. నోవహు ఏం చేశాడో తెలుసా? ఎంతమందిని పిలిచినా, బంధువుల్ని, స్నేహితుల్ని, ఎంతోమందిని పిలిచాడు, రాలా ఎవరు కూడా. హేళన చేశారు. నోవహు వెళ్ళిపోయాడు. దేవుడు ఆ డోర్ క్లోజ్ చేసేసాడు. రక్షణ ద్వారాలు మూసుకుపోయాయి. దేవుని ఉగ్రత ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? భూమి మీద నీటి ద్వారా దేవుని ఉగ్రత ప్రారంభమైంది. సొదొమ గొమొర పట్టణాల్లో అగ్ని గంధకముల చేత దేవుని ఉగ్రత అక్కడ కురిపించాడు. అయితే ప్రియమైన వారులారా, ఇప్పుడు మనము చూసినప్పుడు నోవహు కాలములో ప్రపంచం మొత్తము లయం చేయబడిందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సొదొమ విషయంలోకి వచ్చేటప్పటికి ఆ ప్రాంతవాసులు మాత్రమే లయమైనట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఏంటంటే ఆకాశములో ఆ నిబంధనకు ఒక గుర్తునిచ్చాడు. ఏంటి? మేఘములో నా ధనస్సును ఉంచెదను, అంటే నా ఉగ్రతను ఆపడానికి మీకు నేను ఇది చూపిస్తూ ఉన్నాను. ఇదే నాకు నీకు నిబంధన. ఎప్పుడైతే మానవుడు పాపము చేసి, ఎప్పుడైతే మానవుడు నా దృష్టిలో దోషిగా కనబడుతూ ఉన్నాడో, నేను వాడి మీద ఉగ్రత తీర్చుకుంటూ ఉన్న సమయంలో ఒకవేళ నా కృప వాని పట్ల ఉంది అనంటే నేను ఈ రీతిగా ప్రకటిస్తాను. బలిష్ఠుడైన వేరొక దూత చేత దేవుడు మరలా తిరిగి భూమి మీదకి తన కృపను చూపించబోతూ ఉన్నాడు. 7 ఉరుములు పలికినటువంటి శబ్దము మనకు అర్థం కాదు, వ్రాయలేదు. కాబట్టి జరగబోతున్న సంభవాలు నోవహు ద్వారా చెప్పాడు దేవుడు, వినలేదు వాళ్ళు. ఇప్పుడు దేవుడు చెప్పదలుచుకోలేదు. కాబట్టి అందుకే యోహానుతో ఏమని చెప్పాడంటే, ముద్ర వేసేయి, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా సంఘాలను హెచ్చరించాను, సంఘాలతో మాట్లాడాను. ఆ ముద్రలు 6 ముద్రలు విప్పబడిన తర్వాత ఈ లోకానికి సంభవింపబోయేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా నేను సంఘానికి బయలుపరిచాను.
లేదా లోకానికి బయలుపరిచాను. సంఘం ఎత్తబడిన తర్వాత విశ్వాసులుగా ఉన్నటువంటి పిలువబడుతున్నటువంటి మిగతా వారి కొరకు జరగబోయే సంభవాలు నేను ప్రకటించాను. కానీ ఈ 7 ఉరుములు వాటి స్థానము నుంచి ఉరిమాయంట. ఆ ఉరమడములో ఉన్నటువంటి మర్మమేంటో దేవుడు బయలుపరచడానికి ఇష్టపడలా. కానీ మరలా బలిష్ఠుడైన దూతను పంపించాడు దేవుడు. ఆ బలిష్ఠుడైన దూత వచ్చి అక్కడ నిలబడిన తర్వాత ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడు దూత? ఏమని మాట్లాడుతున్నాడు? అమ్మా, ఏమని మాట్లాడాడు దూత? మాట్లాడాలి అసలు దూత అక్కడ. దూత ఏమైనా మాట్లాడింది అక్కడ? జస్ట్ దూతని ఇంట్రడక్షన్ ఇచ్చాడు దేవుడు, అంతే, చూపించాడంతే. మొదటిగా ఆయన సమాధాన నిబంధన తిరిగి మరలా దేవుడు మానవునికి ఇవ్వబోతున్నట్లుగా దూత శరీరం మీద లేదా దూత తల మీద ఉన్నటువంటి ధనస్సును దేవుడు తిరిగి తన కృపను చూపిస్తున్నట్లుగా ఆ దూతను పంపించాడండి. రెండవది మనము చూసినట్లయితే దూత ముఖము ఎలా ఉంది? సూర్య బింబము వలె ప్రకాశించిందంట. మనము మొదటి అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూస్తే ఇప్పుడు మనము ఈ మాట చూసుకోవచ్చు. మనం ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు వాడిగల ఖడ్గము ఒకటి బయలు వెడలచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడిపోయాను. చూడండి ప్రియమైన వారలారా, యోహాను ఇస్తున్న స్టేట్మెంట్ ఇదంతా కూడా. యేసుక్రీస్తు ముఖం ఎలా ఉంది? మహాసూర్య కాంతిని పోలి. యోహాను ఎప్పుడైతే ఆ కాంతిని చూశాడో, ఆయన ముఖము, ఆయన తేజస్సును చూశాడో, మూర్ఛిల్లి ఆయన పాదాల దగ్గర ఆటోమేటిక్గా పడిపోయాడు యోహాను. కానీ ఇప్పుడు ఈ దూతను చూసినప్పుడు యోహాను దూతలో ఉన్న లక్షణాలు మనకి వివరిస్తూ ఉన్నాడు. పడిపోలా యోహాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ దూత యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఈ దూత యేసుక్రీస్తు వారి గురించి, ఆయన కృపను గురించి, ఆయన శక్తిని గురించి, 2వ రాకడలో ఈ భూమి మీద ఆయన ఎలా మహాప్రళయంని దేవుడు సృష్టించబోతున్నాడో ప్రకటించడానికి ఒక బలిష్ఠుడైన దేవదూత పంపబడ్డాడట. కాబట్టి ఈ దూత ముఖము సూర్య బింబము వలె ప్రకాశించిందంట. నిర్గమకాండము 34:28-30 నుంచి చూస్తే మోషే గారు దేవునితో మాట్లాడడానికి సీనాయి పర్వతం మీదకి ఎక్కెళ్ళాడు. అవునా? మోషే గారు నిర్గమకాండము 34:28-30 వరకు మీరు ఇంటికి వెళ్ళి చూడండి. మొత్తం అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. మోషే దేవునితో 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపాడంట. ఇప్పుడు మోషే రక్త మాంసములు కలిగినవాడు. అర్థమైందా మీకు? మోషే మానవునికి పుట్టినవాడు. మోషే మానవుని స్వరూపము కలిగినవాడు. 2 మనుషుల యొక్క కలయికతో మోషే పుట్టినవాడుగా మనం చూడొచ్చు. అయితే మోషేతో మాట్లాడడానికి దేవుడు ఎక్కడికి వచ్చాడండి? సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. మోషేని ఇప్పుడు ఈ భూమి మీద లేకుండా మోషేని ఎక్కడికి పిలిచాడు? సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మని పిలిచాడు. అవునా? మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుడే పరలోకము నుంచి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. మానవుడే దేవుని శక్తిని గ్రహించి అందరిని విడిచిపెట్టి మధ్యలోకి వెళ్ళాడు. ఇప్పుడు వీరిద్దరు ఎక్కడ మాట్లాడుకుంటున్నారండి? మధ్యాకాశములో మాట్లాడుతూ ఉన్నారు. మధ్యాకాశములో దేవుడు ప్రణాళికను సిద్ధపరిచాడు. భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వేలాడాడో తెలుసా? పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి తండ్రి సమీపముగా ఉన్నాడు. ఆయన రక్తము భూమి మీద చిందించబడిన తర్వాత సమస్త మానవులకి
అది చెరువుగా ఉంది. ఇప్పుడు మోషే నిబంధన చేసుకోవడానికి, దేవుని యొక్క నిబంధన, ఈ ప్రజల గురించి దేవునితో మాట్లాడడానికి మోషే మధ్యాకాశంలోకి ఎక్కెళ్ళాడని చెప్పుకోవచ్చు మనం. అంటే పర్వతం మీదకి ఎక్కాడు మోషే. పర్వతం మీద దేవుడు మోషే ఇద్దరే ఉన్నారు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే దేవుడు మాట్లాడినవన్నీ కూడా లెక్కిస్తూ ఉన్నాడు. వ్రాసి ఈ ప్రజలకు అందించడానికి కిందకు వచ్చాడు. మోషే 40 దినాలు అయిపోయింది, నువ్వు కిందకి వెళ్ళి, వాళ్ళు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారయా, ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి రమ్మన్నప్పుడు మోషే కిందకు వచ్చాడు. కిందకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ యాజకుడిగా ఎవరిని అభిషేకించబోతున్నాడు దేవుడు? అహరోన్ని అభిషేకించబోతున్నాడు. అహరోను సంతతిని అనగా లేవీలను దేవుడు అభిషేకించబోతున్నాడు. అప్పటి వరకు మోషేతోటి ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. ఇప్పుడు అహరోను దేవుని మహిమలో 40 దినాలు గడిపి కిందకు వస్తే, మోషే దేవుని మహిమలో దేవునితో 40 దినాలు గడిపి రాత్రింబగళ్ళు కిందకు వస్తే, అహరోను సర్వ సమాజము కూడా మోషే ముఖాన్ని భయపడిపోయారండి. అతని ముఖము ప్రకాశించినందున వెరచిరంటే దాని అర్థం ఏంటి? భయపడిపోయారంట. ఇప్పుడు మోషేనే 40 దినాలు దేవుని సముఖములో ఉండి ఆయన ముఖము అంతగా ప్రకాశిస్తే, అక్కడున్న సర్వ సమాజం అప్పటి వరకు వాళ్ళన్న అహరోను మోషేతో ఉంటే భయపడిపోయాడు, సమీపింపలేకపోయారు, మోషే దగ్గరికి రాలేకపోయారు, వాళ్ళు భయపడిపోయారు. ఆ వెలుగును చూసి మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ప్రియమైన వారలారా, దేవునితో గడిపితే, అందుకే నేను మన సంఘానికి చెప్పేది ఏందో తెలుసా, నేను 40 దినాలు దేవునితో గడపండి, 40 దినాలు దేవునితో గడపండి, అద్భుతాలు చేస్తారు. లోకము మిమ్మల్ని చూసి భయపడిపోతుంది. 40 దినాలు నువ్వు కానీ దేవునితో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే ఈ లోకమును నువ్వేం చేయవలేదు. లోకము నువ్వు అడుగు పెట్టగానే నిన్ను స్వీకరించలేదు, భయపడిపోద్ది లోకము. నీలో ఉన్న శక్తి ఎలాంటిదంటే, ఆ శక్తినిచ్చిన వాడు ఎంత గొప్పోడని నిన్ను చూస్తే, నువ్వు మాట్లాడితే, నువ్వు ఏది చేసినా నిన్ను వెంబడించడానికి అనేకులు సిద్ధపడతారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవునితో సంబంధము కలిగి జీవించిన వారిని చూడడానికి లోకం ఏమైపోతుంది? భయపడిపోతుంది. ఇప్పుడు దేవునితో ఈ భూమి ఆకాశము సృజించబడకముందు యుగ యుగాలు నీవే దేవుడవయ్యా అని వాక్యము సెలవిస్తూ ఉంది కదా, అవునా కదా? ఆయన మహిమలో ఉన్న దూత, యుగ యుగాలు దేవునితో కలిసి ఉన్నటువంటి దూత ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ముఖం ఎలా ఉందండి? ఏమైపోయింది? మోషే ముఖము చర్మమే మెరిసిపోతే ఈ దూత ముఖాన్ని చూడడానికి కూడా వెరచిపోతారంట. మోషే ముఖము కంటే కూడా అత్యధికంగా ఈ దూత ముఖము, దూతలు అలా ఉంటారండి, దూతలు అలా ఉంటారు. ఈ లోకానికి దూతలు ఎవరండి దూతలు? ఈ లోకానికి దూతలు ఎవరంటే నేనేం చెప్పాలి, ఎందుకంటే నువ్వు విశ్వాసివి అయితే చెప్తావు ఆ మాట. నువ్వు వాక్యాన్ని స్వీకరించేవాడివైతేనే చెప్తావు. ఈ లోకానికి దూతను నేనేనయ్యా, సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత నాదేనయ్యా, ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాదేనయ్యా, ఈ లోకానికి ప్రకటించాల్సిన బాధ్యత నాదేనయ్యా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి నేనే ఆయన దూతను అని చెప్పాలి. అంతేగాని యేసుక్రీస్తు ఇంకొక దూత, గాబ్రియేలు దూత, ఆ దూత ఈ దూత నువ్వు కాదా? నువ్వెవరు? దయ్యమా? ఇన్ని దినాల నుంచి వాక్యం వింటున్నావు కదా. దేవుడు మానవునికి ఇచ్చిన అధికారం ఏందో తెలుసా? ఆయన దూతలుగా వారిని పంపించబోతున్నాడు. ఆయన లూకా సువార్తలో మరణించి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియా, వేరే మరియా, సలోమి వీళ్ళందరూ కూడా సిద్ధపరచబడిన దినానికి వెళ్ళి ఆయన డెడ్ బాడీకి ఆ సుగంధ ద్రవ్యాలు పూయిపోతే అక్కడ 2 మనుషులు ఉన్నారంట. వారి వస్త్రాలు ఎలా ఉన్నాయంటే చాలా వెలిగించబడ్డాయంట. 24వ అధ్యాయం లూకా సువార్తలో మీరు ఇంటికి వెళ్ళి చూడండి. వారి యొక్క వస్త్రాలు బాగా వెలుగుతూ ఉన్నాయంట. వారి యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయంటే దగదగ మెరిసిపోతూ ఉంటే వారు భయపడ్డారంట. వాళ్ళని చూసి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఫస్ట్ భయపడద్దు అన్నారు వాళ్ళు. దూత కూడా యేసుక్రీస్తు పుట్టుక గురించి మరి దగ్గరికి వచ్చినప్పుడు భయపడవద్దు అన్నాడు.
గొల్లల దగ్గరికి వెళ్ళి గొల్లలారా భయపడవద్దు అన్నారు. ఎందుకనంటే గొల్లలు ఆ యొక్క వెలుగును తట్టుకోలేరని. కాబట్టి ప్రియమైన వారులారా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దూత ఎలాంటిది అనంటే దేవుని సముఖములో ఉన్నటువంటి దూత. దేవుని సముఖంలో ఉన్నటువంటి వారి వస్త్రాలు కానీ వారి ముఖాలు కానీ ఎలా ఉంటాయి? దేవునిని పోలి మాత్రమే ఉంటాయి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దూత మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదని, ఈ దూత యేసుక్రీస్తు ప్రభు వారు కాదు అని చెప్పడానికి ఈ దినమున మీకు ఇన్ని మర్మాలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మూడవది, దూత పాదాలు ఎక్కడున్నాయండి? దూత పాదాలు ఎలా ఉన్నాయి? అగ్ని స్తంభముల వలె. అనగా ఏంటో తెలుసా దాని అర్థము? రాబోయే తీర్పును గురించి కూడా ఆయన నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన మహిమలో ఉంటే నువ్వు ఎలా వెలిగించబడతావో కూడా జ్ఞాపకం చేస్తుంది. అలా ఉండకపోతే ఆయన పాదాలు ఎలా ఉన్నాయండి? దూత పాదాలు అగ్ని స్తంభముల వలె ఉన్నాయంట. అనగా దేవుని రాబోయే తీర్పును ప్రకటించడానికి ఎన్ని విధాలుగా దేవుడు శత ప్రయత్నాలు చేస్తున్నాడండి. ప్రియమైన వారులారా జ్ఞాపకం చేస్తున్నాను, నోవహు కాలములో యోనా కాలములో కూడా దేవుని తీర్పులు వచ్చాయి. కానీ నోవహు కాలములో ప్రపంచం మొత్తం మీదకి వస్తే, యోనా కాలములో యోనా చేత దేవుడు ప్రకటించబడిన తర్వాత ఆ నినివే పట్టణానికి వారు తిరిగి మరలా ఆయన వైపు తిరిగారండి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారులారా. అయితే ఇక్కడ ఒక మాట మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనిషిని, అనగా తన పోలిక చొప్పున ఆయన సృజించుకున్న మనిషిని ఆయనే తిరిగి వచ్చి అదే మనిషి కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి రక్షణ ఇచ్చిన మనిషి తీర్పులో ఉండకూడదని దేవుని ఉద్దేశం. అందుకే బలిష్ఠుడైన వేరే దూతను పంపించాడు. ఆయన నిబంధన మరలా దూత తీసుకొని వచ్చింది. ఆ దూత దేవుని సముఖములో ఉన్నప్పుడు మెరిసిపోతూ ఉంది. దూత పాదాలు దేనికి సంకేతము? తీర్పుకి, రాబోయే దేవుని తీర్పుకి సంకేతముగా కనబడుతుంది. నాలుగవ విషయాన్ని చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. దూత చేతిలో ఏముందండి? ఇప్పుడు దూత చేతిలో విప్పబడి ఉన్న పుస్తకం ఉంది. దూత చేతిలో విప్పబడి ఉన్నటువంటి ఒక పుస్తకం ఉంది. ఫస్ట్ ఈ పుస్తకం ఎక్కడుంది? తండ్రి చేతిలో ఉంది. రెండవది యేసుక్రీస్తు చేతికి వచ్చింది. మూడవది ఇప్పుడు దూత చేతికి వచ్చింది. అవునా? తండ్రి చేతిలో ఉన్నది జయశీలిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి చేతిలోకి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముద్రను విప్పాడు, ఆ గ్రంథాన్ని విప్పాడు. విప్పబడిన గ్రంథాన్ని తీసుకొని ఇప్పుడు భూమి మీదకి ఎవరు వచ్చారు? ఇప్పుడు వేరొక బలిష్ఠుడైనటువంటి దేవదూత వచ్చినట్లుగా ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో తెరవబడిన గ్రంథము యేసు ఈ దూతకి ఇచ్చినట్లుగా తెలియపరుస్తూ ఉంది. ఈ దూత ఈ గ్రంథంలో ఉన్నటువంటి 7 ఉరుముల గురించి ఆర్భటించబోతూ ఉన్నాడు. ఆర్భటించాడు. ఆర్భటించిన తర్వాత యోహాను విన్నాడు. ఆర్భటించడం అంటే గర్జించాడు. దేవుని కృపను కలిగి ఉన్నాడు, దేవుని మహిమను కలిగి ఉన్నాడు, దేవుని తీర్పు మొత్తము 3 తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. ఆ గ్రంథములో ఉన్న 7 వాటలను లేదా 7 విషయాలను ఉరుము రూపములో ఆయన గర్జించాడంట. గర్జించి ఆర్భటించి చెప్తే అది యోహాను రాయబోయాడు. పరలోకములో నుంచి ఒక స్వరము వినబడుతుంది. ఆ స్వరము ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు స్వరము. యోహాను ఇంతవరకు రాశావు, ఇంకా వ్రాయొద్దు, ఇది నువ్వు రాయడానికి వీల్లేదు, జస్ట్ అంతే, దాన్ని అలాగ విన్నావు కదా, విడిచిపెట్టేయి. ఇప్పుడు నేను దానికి ముందుగా నిన్ను చెప్పమన్న వాటిని వ్రాసావు, వ్రాయమన్న వాటిని వ్రాసావు. దూతల చేత, గుర్రాల చేత, సంఘాలకు, విశ్వాసులకు, పాడైపోతున్నటువంటి అనేక మందికి ఈ లోకానికి నేను రక్షణ సువార్తను సిద్ధపాటును ప్రకటించాను. వాటిని ప్రకటించమన్నాను.
ఇప్పుడు ప్రకటించడానికి వీలు లేదు. అక్కడ ఏముంది అండి? 4వ వచనము. అయితే దానికి ముందు మాట చదువమ్మా. దానికి ముందు వచ్చినము. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. అంటే ఒక్కొక్క ఉరుములో ఒక్కొక్క ప్రళయము అనేది దేవుడు మాట్లాడించాడు. ఆ ఉరుము ద్వారా దేవుడు ఈ భూమి మీద ఆయన నిబంధనను త్రోసివేసిన వారికి, ఆయన మహిమను త్రోసివేసిన వారికి, ఆయన తీర్పును లెక్క చేయని వారికి 7 ఉరుములు అనగా 7 ప్రళయాల గురించి దేవుడు అక్కడ యోహానికి మాత్రమే అది వినిపించాడు. ఈ లోకానికి దేవుడు వినిపించాలని ఆశపడలా. కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా. ఈ సమయంలో 4వ వచనం చదువుదాం. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయి, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. వెంటనే యోహాను ముద్ర వేశాడు, దాన్ని ప్రక్కన పెట్టాడు. ప్రకటన గ్రంథములో దాని గురించి వ్రాయబడల. ప్రకటన గ్రంథములో తెరవబడిన పుస్తకం గురించి అనేక సార్లు ప్రచురించబడింది, కానీ ముద్ర వేయమని చెప్పడం మాత్రము ఈ ఒక్క సందర్భములో మాత్రమే వ్రాయబడింది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో యేసు క్రీస్తు యొక్క కృపను, యేసు క్రీస్తు మహిమను, ఆయన తీర్పును కూడా ప్రకటించడానికి ఈ బలమైన దూత చేత దేవుడు తిరిగి మరలా ఈ భూమికి వర్తమానము పంపించాడంట. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనము కోల్పోతున్నామా, లేదా ఆయన తీర్పుని మనము లెక్క చేయకుండా జీవిస్తూ ఉన్నామా, లేదా అసలు రెండవ రాకడ అనేదే లేదు అనేటువంటి గర్వమైన మనస్సాక్షి కలిగి మనము జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ఈ 7 ఉరుములు మాట్లాడిన తర్వాత దేవుడు వ్రాయవద్దన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఇవి దేవుడు ఆకాశము నుంచి ఏమంటున్నాడంటే కీర్తన 29:3లో ఈ మాట ఉంది. దేవుడు ఆమెన్ అన్నాడంట. ఏమన్నాడు ఆయన? ఆమెన్ అన్నాడంట. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆమెన్ అంటే ఏంటిదని అర్థం? అవునుగాక, లేకపోతే జరుగునుగాక. ఎందుకంటే పంపించిన వాడు ఆయనే కాబట్టి, ఈ కార్యాలు చేయగలిగిన వాడు ఆయనే కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథములో ముద్ర వేయబడినటువంటి, సీల్ వేయబడినటువంటి సందర్భం ఇది ఒక్కటి మాత్రమే. ఇంకెక్కడ కూడా దేవుడు ప్రతిదీ చక్కగా బైబిల్ గ్రంథములో మనకి తేట తెల్లంగా వివరించి చూపించాడు. అయితే తీర్పుకు నువ్వు నేను ఉండకూడదని దేవుడు మరలా ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము తీర్పులో ఉండకూడదని, మరలా ఆయన నిబంధన మనతో ఉండాలని, ఆయన మహిమలో నిత్య రాజ్యములో సంఘము ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. అందుకే బలమైనటువంటి వేరొక దూత చేత తిరిగి భూమి మీదకి దేవుడు వర్తమానాన్ని పంపించినట్లుగా లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒకవేళ ఇంకా సిద్ధపాటు కలిగి మనము జీవించకపోతే, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ కూడా క్రీస్తుకు విరోధమైనటువంటి మనస్సాక్షిని కలిగి మనము జీవిస్తూ ఉంటే సిద్ధపడదాం. ఎందుకు అనంటే ఇప్పుడే మేము మాట్లాడుకుంటూ వచ్చాం, అనేక మంది ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు ఈ దినాన దేవుని యొక్క ప్రవచనాలు బోధిస్తున్నటువంటి అనేక మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సంఘము 2026వ సంవత్సరములో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉంది. క్రైస్తవ సమాజము, విశ్వాసి ఈ 2026వ సంవత్సరము మిమ్మల్ని నేను భయపెట్టడానికో, మిమ్మల్ని నేనేదో కంగారు పెట్టడానికో చెప్పట్లేదు, కానీ అనేక మంది ప్రవక్తలు మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ 2026వ సంవత్సరము చాలా గడ్డు పరిస్థితులు మనము ఎదుర్కోబోతున్నాం. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనంటే
ప్రార్థన అనేటువంటి ప్రవర్తన అనేటువంటి దేవునికి ఇష్టమైనటువంటి జీవితము అనేటువంటి వాటితో మాత్రమే మనము ఎదుర్కోగలం. జస్ట్ ఇప్పుడే జన్కో రోడ్లో ఒక సంఘటన చూసి వచ్చాం మేము. మాకు ముందు ఒక అతను రోడ్డు మీద నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. అతన్ని క్రాస్ చేసుకుంటూ మేము వచ్చాం. తన భార్య దిగి పొలాల్లోకి వెళ్ళింది. ఎందుకో వెళ్ళిందని మేము బయలుదేరి ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చి మేము ఒక దగ్గర ఆపుకున్నాం. మరలా తిరిగి ఆపుకున్న తర్వాత వెంటనే బాబాయ్ నేను కిందకి దిగ్గానే ఆ వెంటనే వెనకాల వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ భార్య భర్తలు ఇద్దరు వస్తూ ఉన్నారు. రాగానే కరెక్ట్గా ఆ రోజు ఆ ఆటో తూము దగ్గర తిరగబడింది కదా. ఆటో అంటే చాలా సంఘటనలు అక్కడ జరిగాయి. చాలామంది అక్కడ చనిపోయారు. అదే ప్రాంతం, అదే స్పీడ్ బ్రేకర్లో ఈయన స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తున్నాడు. నేను చూస్తూ ఉన్నాను ఆయన్ని. ఎగిరి ఆమె బైక్ మీద నుంచి కింద పడిపోయింది. ఎవరో తోసేసినట్టుగా రోడ్డు మీద పడిపోయింది. మేము పరిగెత్తే లోపే ముందు కారు వెళ్తుంది, వెనకాల ఇంకా కొంతమంది వస్తున్నారు. ట్యాంకర్ ఆపేసాడు. అందరి దిగి పరిగెత్తుకుంటా వెళ్ళారు. అదృష్టం ఏంటో తెలియదు కానీ ఆమె వెనక్కి పడలేదు, కానీ ఆమె ఎగిరి ముందుకు పడింది. 2 చేతులు పెట్టింది ముందు. నాకు తెలిసి చేతులకి కాళ్ళకి దెబ్బ తగిలి ఉండొచ్చు. బండి కూడా చాలా చిన్నగా వెళ్తుంది. ఏ బైకు ఎదురురాలా, వెనకాల నుంచి ఎవడు కొట్ల. మనము చాలా ఘోరమైన స్థితులలో జీవిస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మనం వెళ్తూ ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి మన మీదకి దూసుకొని వస్తూ ఉన్నాడు. మనం నడుచుకుంటూ పోతూ ఉన్నా కానీ మన మీదకి దూసుకొని వచ్చే వెహికల్స్ ఎన్నో కనబడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేటి దినాల్లో క్రైస్తవుడు రొట్టె వలన మాత్రము జీవించడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా క్రైస్తవుడు జీవిస్తాడు అనే విషయాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత వారము 2 వారాల నుంచి సంఘమంతా కూడా ఏకకంఠముతో కన్నీరు కార్చి ప్రార్థించారు. మేము కూడా కన్నీరు కార్చి ప్రార్థించాం. జ్యోతక గురించి ప్రార్థించాం. మా కుటుంబంలో ప్రభా ఇంకొక మరణాన్ని మేము తట్టుకోలేమయ్యా. ఎందుకంటే ప్రభా ఆ బిడ్డలిద్దరికీ తల్లిని కోల్పోతే అయ్యా ఈ కుటుంబంలో చూస్తే మరణము కింద నుంచి పైకి వస్తూ ఉంది. పైనుంచి కిందకు వస్తుంది కదా. పెద్దవాడు చనిపోతాడు, చిన్నవాడు చనిపోతాడు, ఇలా వస్తుంది కదా. ఈ కుటుంబంలో మరణం ఇలా వెళ్తుంది ప్రభా. ఇంతటితో ఇది స్టాప్ అవ్వాలని నా ఉపవాస ప్రార్థనలో కూడా దేవునితో నేను ఈ రీతిగా, దేవా మరణానికి ఈ కుటుంబంలో ఇంతటితోటి ఫుల్ స్టాప్ పడాలి. జ్యోతక్క మరణించడానికి వీలు లేదయ్యా. కొంతకాలము మా మధ్యలో జీవించాలని దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేశాం. మీకు ఆ ఫొటోస్ కూడా నేను చూపిస్తాను. ఎంత ఘోరమైన ఫొటోస్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయి 40కి పడిపోతే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది ఆమె. వెంటిలేటర్ మీదకి వెళితే ఆ దినమున అమూల్య నేను ఇద్దరం అనుకున్నాం ఏంటంటే, దేవుడు బ్రతికిస్తాడు ఈమెనని ప్రార్థన చేసి బయటకు వస్తే ఏంటి, ప్రార్థన చేసిన తర్వాత కేసు బ్యాడ్ అయింది. ప్రార్థన చేసి బయటకు వచ్చి దేవుడు మాట్లాడిన తర్వాత కేసు బ్యాడ్ అయింది. వేదనతో ప్రార్థన చేశాం. మీరు కూడా చాలా వేదనతో ప్రార్థన చేస్తారు. నేను గ్రూప్లో చెప్పాను. ఈరోజు నిన్న సాయంత్రం 7 గంటలకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. నిన్న సాయంత్రం 7 గంటలకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని కృపను బట్టి వీడియో కాల్స్ మాట్లాడుతుంది చక్కగా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే, నువ్వు తినే డ్రై ఫ్రూట్స్ వల్ల, నువ్వు తినే ఫ్రెష్ ఫుడ్ వల్ల, నువ్వు తినేటువంటి ఆర్గానిక్ ఫుడ్ వల్ల కాదు. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట మనిషిని జీవింపజేస్తుంది. అది తెలుసుకోవాలి మనము. ఈరోజు ఎవరికి వారుగా మీ ఇళ్లలో కూర్చొని ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ప్రార్థన చేస్తే, మనం అందరము కూడా ఈ ప్రాంతంలో కూర్చొని కొన్ని దినాలు ప్రార్థన చేస్తే ఎన్ని ప్రాణాలు కాపాడబడతాయి, ఎన్ని సమస్యలు తీర్చబడతాయి, ఎన్ని కుటుంబాలు కట్టబడతాయి. మీరు సిద్ధమా? నేనెప్పుడు సిద్ధమే ప్రార్థన చేయడానికి, రావడానికి నేను నా కుటుంబము సిద్ధమే. మీరు సిద్ధమా? ఆలోచించుకోండి. ఒక్క మనిషి కొరకు మనకి వేరువేరుగా కూర్చొని ప్రార్థన చేస్తే ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. మా కుటుంబాల్లోనే మబీనా కొరకు ప్రార్థన చేశాం. ఆపరేషన్ చేయాలి చెన్నైలో అని చెప్పారు డాక్టర్లు. తల్లో గడ్డుంది, ఆపరేషన్ చేస్తే చనిపోద్ది. నాకు తెలుసు ఆ విషయం కూడా. 50-50 ఛాన్సెస్ అని చెప్పి సిద్ధపడి రమ్మన్నారు డాక్టర్లు. ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ చేయాలని చెప్పాడో ఆ డాక్టర్లు చెప్పిన మాట ఏందో తెలుసా? మనమందరము ప్రార్థన చేయగా ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ధూపము వలె ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి వెళ్ళిపోయింది.
పరలోకంలో నుంచి ఎక్కడికి వచ్చింది? డాక్టర్ దగ్గరికి వర్తమానం వెళ్ళిపోయింది. వెంటనే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? ఏమని చెప్పాడు ఆయన? సర్జరీ అవసరం లేదు తల్లి, మెడిసిన్ పెడుతున్నానమ్మా, సంతోషంగా ఇంటికి వెళ్ళి మెడిసిన్ వాడి రా చూద్దాం అన్నాడు. నేను అనుకుంటున్నాను, ఇంకా మీ ప్రార్థనలు కానీ విడిచిపెట్టకుండా ఆ సహోదరి కొరకు ప్రార్థన చేస్తే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తా. నేను జ్యోతకని తీసుకొచ్చి పక్కన నిలబడి మాట్లాడిస్తా. నేను సాక్ష్యం చెప్పిస్తా దేవుడు చేసినటువంటి సంఘటనలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ప్రార్థనలో ఉన్న శక్తి. ఆయన మనకిచ్చిన ఏకైక బలం అదే. సంఘాలు శ్రమల్లోకి వెళ్తున్నాయి, సేవకులు చంపబడుతున్నారు, క్రైస్తవుల మీద పేడ నీళ్లు పోస్తున్నారు, క్రైస్తవుల మీద ఉడుకుడుకు నీళ్లు పోస్తున్నారు, క్రైస్తవుల యొక్క సంఘాల్లో జరబడి విశ్వాసులు కొడుతున్నారు. అంటే ఎవరిది లోపము? ఎవరిది లోపము? ఎవరిది? మన అని కలపబాకండి, అందరినీ మనము అని కలపబాకండి. తినే దగ్గర కలుపుకుందాంలే కావాలంటే, రెండందరం తిందామని. నాది లోపము అది చెప్పాల్సింది. నేను సరిగా ప్రార్థించట్లేదు కాబట్టే నా క్రైస్తవ సహోదరులు హింసించబడుతున్నారు, నా క్రైస్తవ సమాజంలో సేవకులు వధించబడుతున్నారు, ఈ దేశము ఇంకా రక్షణలోకి రాలేదంటే నేనే తప్పు చేస్తూ ఉన్నాను. ఎంతకాడికి నా కొరకు, నా కుటుంబం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా సంఘము కొరకు కూడా ప్రార్థన చేయట్లేదు. మనం అనేక దినాల క్రితము ప్రార్థన చేశాం. ఎవరి కొరకు ప్రార్థన చేశాం? మన విశ్వాసి అయినటువంటి సహోదరుడు పవన్ ప్రియరాజ్ గారి కొరకు ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు సజీవుడిగా దేవుడు ఆయన తీసుకొచ్చినా, మన కళ్ళ ముందే నిలబెట్టాడా లేదా? ఆయన క్వైర్లో పాడడం ఏందండి? అది ఆశ్చర్యం కదా. క్వైర్ డ్రెస్ వేసుకుని వచ్చి ఆయన పాడడం ఏంది? 6వ తేదీ వచ్చి దేవుడు చేసిన అద్భుతం కదా. మన శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా చెడిపోయినా ఆయన మహిమార్థంగా దేవుడిని నిలబెట్టి వాడుకుంటాడంతే. నిన్నటి దినమున ఒక వ్యక్తిని కలిసినప్పుడు అనేక మందికి అతను సహాయం చేసే వ్యక్తి, ఒక మంచి క్యాడర్లో ఉన్నాడు, అనేక మంది ఆపద అంటే సహాయం చేసే వ్యక్తి. వెళ్ళినప్పుడు అతను చెప్పాడు, అన్నా నేను పొద్దున 5 టాబ్లెట్లు పరగడుపున వేసుకోవాలి, సాయంత్రం 5 టాబ్లెట్లు పరగడుపున వేసుకోవాలి. నా నిరీక్షణ ఒకటే, నా బిడ్డలు 2 చిన్నోళ్లే, నా నిరీక్షణ ఒకటే, అతను పేదల్ని కనికరించని దినము లేదు, అతను పేదల కొరకు సేవ చేయని దినము గంట కూడా లేదు. నా తెలిసి నాకంటే కూడా మంచి విశ్వాసి, నాకంటే కూడా మంచి ప్రార్థన యోధుడైన ఇన్ని టాబ్లెట్లు వాడుతూ ఒక మాట అన్నాడు, అన్నా ఏంటో తెలుసా, నాకు వచ్చిన ఈ వ్యాధులను బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను, నా పని భూమి మీద ఇంకా ఉందన్న. యంగ్ 40 years ఉంటాయి నాకు తెలిసి. నాకు వచ్చినటువంటి ఈ వ్యాధులను బట్టి దేవుడు నన్ను తీసుకోడు, కానీ నా పని అయిపోయిన తర్వాత అయితే తీసుకుంటాడన్నా నన్ను దేవుడు అని అన్నాడు. క్రైస్తవుడికి కావలసిన నిరీక్షణ అదే. మరణ భయము చేత భయపడుతూ ఉన్న వారితో దేవుడు మాట్లాడుతుంది ఇదే. దేవునితో నువ్వు కానీ మాట్లాడగలిగితే, దేవునితో సంబంధము కలిగి నువ్వు కానీ జీవించగలిగితే, దేవుని వైపు నువ్వు తిరగగలిగితే నువ్వు దేనికి భయపడవు? లోకానికి భయపడవు, మరణానికి భయపడవు, వ్యాధికి భయపడవు, రుగ్మతకు భయపడవు. ఎస్, దేవుడు తన ప్రణాళిక చొప్పున ఒక్కొక్క వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. ఆయన ఆల్రెడీ ఆయన గ్రంథములో వారి యొక్క వారి యొక్క ఆయుష్కాలాన్ని లిఖించేస్తాడు ఆయన. ఒకవేళ అప్పటికే ఆ ఆయుష్కాలం లిఖించబడిన తర్వాత కూడా ఒకవేళ నీ ప్రార్థన ఆయన హృదయాన్ని కదిలిస్తే దాన్ని మరలా తిరిగి పెంచగలడు ఆయన. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన హృదయము కదిలించబడింది, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడు. మరణము గురించి భయపడబాకండి, దేవుని వైపు తిరగండి. తీర్పులోకి దేవుడు రాకూడదనే ప్రకటన గ్రంథము ఈ సంఘములో దేవుడు ప్రారంభించాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, మీకు అందరికీ తెలిసిన విషయము. మనకి మందిరం ఉన్నిందా? ఒకప్పుడు 4 సంవత్సరాల క్రితం మనకు మందిరం ఉందా? మందిరము లేదు మనకి, అవునా? 4 సంవత్సరాల క్రితం మందిరము లేనప్పుడు ఈ ప్లాంట్ కూడా ఎత్తైపోతున్నారు, అవునా? కలవరపడ్డారు ఈ ప్రాంతవాసులు. ఒక్క దినము నినివే ప్రజల్లాగా మనము ఉపవాస ప్రార్థన ఉండి ప్రార్థన చేశాం. మరుసటి రోజు ఈ ప్లాంట్ని కొనడానికి వచ్చినోడు ఏమైపోయాడు?
కనబడకుండా వెళ్ళిపోయాడు. ఇన్ని అద్భుతాలు చూస్తా కూడా ప్రార్థనకి రమ్మంటే రారెందుకు మీరు? ఇన్ని అద్భుతాలు మన మధ్యలోనే కదా జరిగింది. నేనెక్కడ అమెరికా దేశంలో జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది, నార్త్ సైడ్ జరిగింది, వెస్ట్ సైడ్ జరిగింది, ఈస్ట్ సైడ్ జరిగింది, ఎన్ని చెప్తున్నానా నేను? మన సంఘములో జరిగినటువంటి ఈ కార్యాలను బట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యమును ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా, ఇంకా నా సంఘాన్ని బలపరచు అని ప్రార్థనా యోధులు లేయాలి. పాస్టర్ గారిని విసిగించాలి. సార్ రండి, 40 దినాలు కాదు 80 రోజులు ప్రార్థన చేద్దాం రండి సార్, 365 రోజులు రండి సార్, అందరం కూర్చొని ప్రార్థన చేద్దాం. ఈ దేశము రక్షించబడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకో తెలుసా? ఎలా ఉన్నాయో తెలుసా? మనిషి యొక్క జీవన విధానము నిలువున ఎదుటి వ్యక్తిని చంపేస్తూ ఉన్నాడు, నిలువున ఎదుటి వ్యక్తిని కాల్చేస్తూ ఉన్నాడు. ఏమైపోయింది మానవత్వం? దేవునికి సమయము కొంచెమే. అందుకే అపవాది కూడా మనిషిని ఏమని మాట్లాడుతున్నారు? పేపర్లో వేసేటప్పుడు ఏమని మాట్లాడతారు? మనిషి లాంటి మృగము వీడు. మృగం ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. దానికి దయా కనికరము ఏమీ ఉండదు. మనిషి మృగం కంటే కూడా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. అటువంటి మనిషి ఇప్పుడు ఎలా మారగలడు? అటువంటి దేశము ఎలా మారగలదు? ప్రార్థనతో మార్చగలము. 12 మంది అపోస్తులు దేంతో చేశారండి? కత్తితో చేశారా? గన్ను పట్టుకున్నారా? అనుభవం పట్టుకున్నారా? మీ దేశం మీద వేస్తాం అంతా బైబిల్ పట్టుకోండి అన్నారా? ప్రార్థన చేశారు వాళ్ళు. 12 మంది ప్రార్థన చేస్తే 750 కోట్ల మంది పైగా క్రైస్తవులుగా మార్చబడ్డాడు. ఈరోజు మనం ప్రార్థన చేయగలిగితే ఈ ప్రపంచమే తల్లకిందులైపోద్ది. ఇందాక మనం అక్క మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారు తెలుసా? ఆమె సౌలు క్రైస్తవులను చూస్తే సౌలుకి ఏమనిపించేదంటే నరకాలనిపించేది. క్రైస్తవులను చూస్తే సౌలుకి పొడవాలనిపించేది. క్రైస్తవులను చూస్తే సౌలుకి కొట్టాలనిపించేది. సౌలు క్రైస్తవులని కళ్ళతో ఇలా చూస్తే చంపేయాలనిపించేది. ఎప్పుడైతే ప్రభువు సౌలుని దర్శించాడో కళ్ళల్లోంచి ఆ పొరలు రాలిపోయాయంట. ఇప్పుడు చెప్పండి, మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మన మీద దాడి చేస్తున్నారు కదా, సంఘాల మీద దాడి చేస్తున్నారు కదా, వాళ్ళ కళ్ళకేమున్నాయి? ఇప్పుడు పొరలున్నాయి. ఆ పొరలు రాలిపోతే వాడే ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక పౌలుగా మార్చబడతాడు. వాడి మీద మనకి ద్వేషం అవసరం లేదు. ప్రార్థన చేయాలి వాడి కొరకు భారంగా ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. ప్రియమైన వారలారా, వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మరలా వేరొక బలిష్ఠుడైన దూత చేత తన సమాధాన నిబంధనను, తన యొక్క మహిమను, తన తీర్పును మూడింటిని ఆయన మనకి వెల్లడిపరిచి మన ముందు ఉంచాడు. తీర్పులోకి రాక మరణములో నుంచి జీవములోకి మనము దాటడానికి యేసు క్రీస్తు అనే ఒక రక్షకుడు మనకున్నాడు. ఆయన నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ రక్షకుని దినమున మనం ఆశ్రయించినట్లయితే, సొంత రక్షకునిగా మనము స్వీకరించినట్లయితే మన జీవితాలు, అనేక మంది జీవితాలు ఈ దేశంలో మార్చబడతాయి. ఆయన దగ్గరికి వద్దామా? అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మా ప్రియుడా, వందనాలయ్యా. ఈ దినమున మీరు మాతో మాట్లాడారు ప్రభా. వేరొక బలిష్ఠుడైన దూత గురించి మాట్లాడారయ్యా. ఆ దూత మీ సముఖములో ఉన్న దూతే కానీ ఆ దూత మీరు కాదు ప్రభా. మాకు ఒక క్లారిటీ ఇచ్చారయ్యా. నీకు వందనాలు, స్తోత్రము నాయన. మీ సమాధాన నిబంధన మరలా మానవుని పట్ల వెల్లడిపరచడానికి దూత చేత మీరు వర్తమానం పంపించారయ్యా. ఆ నిబంధనలకు రాకపోతే తీర్పులోకి వెళతారని కూడా దేవా నీకు వందనాలయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈ దినమున మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి హృదయముతో మీరు మాట్లాడండి. ప్రార్థన ద్వారా మేమందరము తండ్రి పాడైపోతున్న యువతను, పాడైపోతున్న ఈ దేశ నివాసులను, పాడైపోతున్నటువంటి మా యొక్క దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కేవలము ప్రార్థనా శక్తి ద్వారా కట్టడానికి మాకు, మా సంఘానికి బాధ్యతను దయచేయండి, భారమును దయచేయమని
భారము కలిగిన క్రైస్తవులముగా, భారము కలిగిన విశ్వాసులముగా మేము జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బల్ల కొరకు సిద్ధపడదాం. దయచేసి బల్ల కొరకు సిద్ధపడుతూ ఉన్న వారందరూ కూడా